హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో మనం ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందాం. ఇదిగోండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుని ఇంకొంచెం లైట్గా వేయించేసుకుని తర్వాత ఈ వేయించుకున్న ఆనియన్స్ మనం తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా బిర్యానీ ప్యాకెట్ 10 రూపీస్ది ఉంటుందండి, నేను ఇది వేస్తున్నాను. ఇది మనం గిన్నెలో వేసేసుకుందాం. దాంట్లోనే మనం కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. ఈ జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించండి, లేకపోతే మాడిపోతాయి జీడిపప్పు. ఈ బిర్యానీ నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, మెయిన్ బ్యాచిలర్స్ కోసం అండి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందామండి. ఇది కూడా బాగా కలిసేదాకా తిప్పండి. తిప్పిన తర్వాత మనం ఈలోపు చికెన్ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ ముందుగానే. ఈ వేగిన దాంట్లో నేను ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసానండి. చికెన్ మ్యారినేట్ చేసిన దాంట్లో నేను ఏమేమి వేసానంటే ఒక చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ ఆయిల్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను చికెన్ని ముందుగానే. మనం చికెన్ తెచ్చిన తర్వాత ఉప్పుతో వాష్ చేసుకుంటే మనకి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇవన్నీ వేగినాక మనం చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ గిన్నెలో వేసుకుని కొంతసేపు మగ్గనిద్దామండి. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా, ధనియా జీలకర్ర పొడి వేసానండి నేను. బాగా కలిసేదాకా తిప్పుకొని కొంతసేపు అప్పుడు మూత పెట్టుకుందామండి. ఇలా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మనం ఉంచామనుకో అప్పుడు చికెన్ కొంచెం హాఫ్ బాయిల్డ్ అయిన దాకా ఉంచుకుందాము. ఇలా మూత పెట్టుకుని కొంతసేపు సిమ్లో వేయించుకున్నాక తర్వాత ఒక 5 మినిట్స్కి మూత తీసి చూసినప్పుడు మనకి ఇలాగా కొంచెం వాటర్ బబుల్స్ కింద ఫామ్ అవుద్ది. ఆ టైంలో మనం ఆ రైస్కి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి 1/4 వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకుంటే రైస్ 3 గ్లాసెస్ వాటర్ చాలండి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. తర్వాత కొంచెం దగ్గరికి వచ్చాక మనం అలాగా పాన్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. బరువు పెట్టుకుని బాగా మగ్గుతుందండి బిర్యానీ. ఇదిగోండి, ఇలా మగ్గిన బిర్యానీ మీద మనం ఆల్రెడీ తీసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, చెక్క లవంగ పొడి వేసుకుంటే సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అందరికీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ టు అవర్ ఛానల్ అండి.